ప్రభుత్వ పాఠశాలలో టీచర్ సునంద చాలా సంతోషంగా ఉంది. కొన్ని బీమా కంపెనీలు కొత్త యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అంటే యూలిప్లను ప్రవేశపెట్టినట్లు వారు తెలుసుకున్నారు. ఈ పెట్టుబడులు అనేక రకాల ఛార్జీలు మినహాయించబడినట్టు పాలసీ బ్రోచర్లో చెప్పారు. బీమా రక్షణ కోసం వసూలు చేసిన మరణాల ఛార్జీలు కూడా వాపస్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ లాగా ఇన్వెస్ట్ చేసి బీమా రక్షణను ఉచితంగా పొందడమే సునంద ఆనందానికి కారణం. పెట్టుబడి కోసం కొత్త యూలిప్లు ఎలా ఉన్నాయి, పాత యూలిప్ల నుంచి అవి ఎంత భిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకుందాం. ప్రతి పెట్టుబడి ప్రణాళికలో మెరిట్ డిమెరిట్స్ రెండు ఉంటాయి. ఇది యూలిప్లకు కూడా వర్తిస్తుంది. ఇది జీవిత బీమా పథకం. దీని ద్వారా మీరు జీవిత బీమాతో పాటుగా సంపాదించవచ్చు. మీరు పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. యూలిప్లో పెట్టుబడి లాక్-ఇన్ వ్యవధి 5 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం వరకు యూలిప్లలో భారీ ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ కొత్త యూలిప్ల ధర బాగా తగ్గిపోయి వాటిని స్మార్ట్ యూలిప్లుగా పిలుస్తున్నారు. స్మార్ట్ యూలిప్ అతిపెద్ద ప్రయోజనం మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాని ప్రీమియం చెల్లించే సౌకర్యం. మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి వంటి త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక లేదా నెలవారీ పెట్టుబడి ఎంపికను ఎంచుకోవచ్చు. మీ దగ్గర మిగులు నిధులు ఉంటే మీరు కూడా టాప్అప్ చేయొచ్చు. ఈ పెట్టుబడిలో రిస్క్ టాలరెన్స్ ప్రకారం ఈక్విటీ లేదా డెట్లో 100% వరకు పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు. మీ వ్యూహం ప్రకారం మీరు ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్కి మారచ్చు. కొన్ని బీమా కంపెనీలు ఫండ్స్ మారినందుకు ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయడం లేదు. 5 సంవత్సరాల తర్వాత మీరు మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ప్రత్యేక విషయం ఏంటంటే స్మార్ట్ యూలిప్లలో ప్రీమియం కేటాయింపు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ బీమా చేసిన వ్యక్తి ప్రీమియం నుంచి తీసివేయారు. ఈ విధంగా కొత్త యూలిప్లలో పెట్టుబడి ఖర్చులు చాలా వరకు తగ్గాయి. సాంప్రదాయ యూలిప్, స్మార్ట్ యూలిప్ మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి పెట్టుబడి వ్యూహాలు, ప్రీమియం చెల్లింపులో సౌలభ్యం. పాత యూలిప్లో అతిపెద్ద లోపం పెట్టుబడి ఖర్చు అధికం. ఒకానొక సమయంలో మొదటి సంవత్సరంలో యూలిప్ కోసం బీమా ఏజెంట్కు 40% వరకు కమిషన్ ఇచ్చారు. అది బీమా చేసిన వ్యక్తి ప్రీమియం నుంచే తీసేస్తారు. అయితే ఇప్పుడు బీమా నియంత్రణ సంస్థ IRDAI యూలిప్ కమిషన్పై పరిమితిని నిర్ణయించింది. ఇప్పుడు ప్రతి బీమా కంపెనీ తన వ్యాపార పరిమాణం, ఖర్చుల ప్రకారం ఏజెంట్ కమిషన్ని నిర్ణయిస్తుంది. అయినప్పటికీ ఈ పెట్టుబడి చాలా ఖరీదైంది. ఎందుకంటే ప్లాన్ అమలుకయ్యే ఖర్చు, ఏజెంట్ కమిషన్ ఖర్చు యూలిప్ ప్రీమియంలో చేరుస్తారు. స్మార్ట్ యూలిప్లలో కంపెనీలు ఏజెంట్ కమిషన్, ప్రీమియం కేటాయింపు ఛార్జెస్ని రద్దు చేశాయి. చాలా బీమా కంపెనీలు ఈ ప్లాన్ని ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ని తగ్గించగా మరికొన్ని పూర్తిగా రద్దు చేశాయి. యూలిప్ ప్రీమియంలలో జీవిత బీమా కవరేజ్ ఖర్చు చాలా కాస్ట్లీ. కొత్త యూలిప్లో బీమా కంపెనీలు మోర్టాలిటీ ఛార్జ్ని రిఫండ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ HDFC క్లిక్ టు వెల్త్లో మెచ్యూరిటీ సమయంలో రిటర్న్ ఆఫ్ మోర్టాలిటీ చార్ట్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. అయితే టాటా ISIP ప్లాన్లో 11వ సంవత్సరంలో ఉంటుంది. యూలిప్లో బీమా కంపెనీ ఫండ్ మేనేజ్మెంట్ని ఛార్జ్ చేస్తుంది. ఇది సంవత్సరానికి 0.8 నుంచి 1.35% మధ్య ఉంటుంది. ఈ విధంగా ఈ పెట్టుబడి మునుపటితో పోలిస్తే చాలా వరకు ఆర్థికంగా మారింది. యూలిప్లో పన్ను ప్రయోజనాలను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం యూలిప్లో ఏటా 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే బీమా కవర్ మొత్తంలో పెట్టుబడి మొత్తం 10% వరకు ఉన్నప్పుడే ఈ ప్రయోజనం లభిస్తుంది. ప్రీమియం ఇంతకంటే ఎక్కువ ఉంటే పన్ను ప్రయోజనం ఉండదు. యూలిప్లో మీ మొత్తం వార్షిక పెట్టుబడి 2.5 లక్షల వరకు ఉంటే 5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీపై మొత్తం పన్ను మినహాయింపు ఉంటుంది. వార్షిక పెట్టుబడి 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే పైన పేర్కొన్న మొత్తంపై రాబడిపై పన్ను విధిస్తారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ యూలిప్ జీవిత బీమా కవర్, రిటర్న్స్, పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఫీచర్ను పరిశీలిస్తే యూలిప్ అనేది పెట్టుబడికి ఉత్తమమైన ఎంపికగా కనిపిస్తోంది. కానీ పెట్టుబడిదారుడు లైఫ్ కవర్ సౌకర్యాన్ని ఉచితంగా పొందలేడు. దీనికోసం కంపెనీ ఏటా డబ్బు వసూలు చేస్తుంది. ఈ విధంగా మీ మొత్తం డబ్బు పెట్టుబడిగా పెట్టబడదు. బీమా కంపెనీలకు ఇది ప్రధాన ఆదాయ వనరు. యూలిప్లో మీ పెట్టుబడి, బీమా మిశ్రమంగా ఉంటాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ఎంపికను ఎంచుకోండి. సునందలాగా బ్రోచర్ చూసి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండకండి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్, ఖర్చులను పూర్తిగా అర్థం చేసుకోండి. ఏ బీమా కంపెనీ మీకు ఉచితంగా ఎలాంటి సౌకర్యాన్ని అందించదు అన్న విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రం స్మార్ట్ యూలిప్కి కూడా వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి.